స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే డిస్క్రైబింగ్ ప్రాసెస్ అని. అంటే ఏదైనా ప్రాసెస్ ఎలా జరిగింది అనేది మనం పక్కన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా కట్టాలి, హౌ టు పే ఎలక్ట్రిసిటీ బిల్ అని ఎవరైనా మన ఫ్రెండ్ వచ్చి అడిగినప్పుడు మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇలాంటివి నేర్చుకున్నప్పుడు మనం ఈజీగా కమ్యూనికేషన్ చేయగలుగుతాం. సో దీనికోసం మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్చుకుందాం. ఇది ఇంటర్మీడియట్ బుక్ నుంచి తీసుకున్నాను కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళకి 5 మార్క్స్ వస్తాయి ఇది నేర్చుకుంటే యాజ్ ఇట్ ఈస్. అండ్ మెయిన్ పర్పస్ కమ్యూనికేషన్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు ఎలా యూజ్ అవుతుందని. ఇంకా ప్రతి స్టెప్ మనం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి, పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ ఈజ్ నౌ ఈజియర్ ఎవర్. నార్మల్గా ఆన్లైన్లో పే చేయడం ఈజీ కదా అని చెప్తున్నాం మన పక్కన ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈజీ అయిపోయింది అని చెప్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఏ ప్రాసెస్ అయినా ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఫస్ట్ తర్వాత దెన్, ఫస్ట్ ఇది చెయ్యి, తర్వాత ఇది చెయ్యి, దెన్ ఆ తర్వాత ఆఫ్టర్ దట్, దాని తర్వాత అది చెయ్యి, ఆఫ్టర్ దట్, దాని తర్వాత అది చెయ్యి. ఈ విధంగా మనం చెప్పాల్సి ఉంటుంది చెప్పే వర్డ్స్ అన్ని. తర్వాత దీంట్లో మనం ఇచ్చేవి ఏంటంటే కమెంట్స్ మనం ఇస్తూ ఉంటాం. అంటే అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. అంటే ఇక్కడ ఏమంటే చూడండి, టేక్ ఏ ప్రింట్అవుట్ తీసుకో. తర్వాత పే ద బిల్ పే చేయి. అంతేగాని ప్లీజ్ పే ద బిల్ అలాగా కాకుండా టేక్ ద ప్రింట్అవుట్. ఇక్కడ చెప్పే విధానం ఏంటంటే అది చెయ్యి, ఇది చెయ్యి అన్నట్టు ఉంటుంది. సో ఆ విధంగా చెప్పాలి ఏదైనా ప్రాసెస్ అడిగినప్పుడు. ఒకవేళ హైయర్ అథారిటీస్తో మాట్లాడేటప్పుడు మనం రెస్పెక్టివ్గా మాట్లాడుతాం. అంటే ఇప్పుడు నార్మల్గా చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి నీట్గా చూడండి. సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ అన్ యాక్టివ్ నెట్ బ్యాంకింగ్ అకౌంట్. సో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలంటే మనకి ఏముండాలి, నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాని తర్వాత ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ గో టు ద వెబ్సైట్ మెన్షన్డ్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ బిల్. సో మనకి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి వెబ్సైట్కి వెళ్తూ ఉంటాం. సో అక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఎ లింక్ టు ద అఫీషియల్ ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ అని చెప్తాం. దెన్ అని చెప్పాలి, ఆ తర్వాత ఇలా చేయాలి, దాని తర్వాత ఎలా చేయాలి. యూ విల్ అంటే నువ్వు అది పొందుతావు అని. సో అఫీషియల్ ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ మనం రీచ్ అవుతాం. దాని తర్వాత ఇక్కడ ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అది చేయి ఇది చేయి అంటే సెలెక్ట్ అనేది వెర్బ్ మాట. ఇక్కడ ఈ వెర్బ్స్ని ఉపయోగించి మనం మాట్లాడుతున్నాం. కమ్యూనికేటివ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేసుకో. ఏం సెలెక్ట్ చేసుకోవాలి, యువర్ స్టేట్. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ద సర్వీస్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ స్టేట్ ఎంటర్ చేసిన వెంటనే మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకోమని అంటున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి, ఆల్సో లేదా లేటర్, ఆఫ్టర్ దట్ ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత ఎంటర్ చేయమంటున్నాడు. ఇది కమాండ్స్ మాట. ఏం ఎంటర్ చేయాలి, ఎంటర్ ద అమౌంట్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ సబ్మిట్. ఇది కూడా ఆర్డర్ వేసాడు కదా. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ దట్ పే ద బిల్ అమౌంట్ పే చేయండి. సో బిల్ అమౌంట్ పే చేసేప్పుడు మనకి ఏమొస్తుంది, పేమెంట్ ఆప్షన్స్ అని వస్తూ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని. తర్వాత సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్ ఫ్రమ్ అమాంగ్ ద వేరియస్ ఆప్షన్స్ లైక్ క్రెడిట్ కార్డ్. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇచ్చింది సెలెక్ట్ చేసుకోండి. డిజిటల్ వాలెట్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే, వీటన్నిటిలోంచి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. తర్వాత ఏం చేయాలి, ఆఫ్టర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత యూ విల్ గెట్. ఇక్కడ చాలాసార్లు మీరు ఏం చేయాలంటే యూ విల్ గెట్ అని యూజ్ చేస్తున్నారు. అంటే మీకు ఏమొస్తుంది, సో అది చేస్తే మీకేమొస్తుంది, ఇది చేస్తే మీకేమొస్తుంది, తర్వాత మీరేం చేయాలి. ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. యూ విల్ గెట్ ద రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఆన్ ద స్క్రీన్. సో పేమెంట్ రిసిప్ట్ మనకి ఇక్కడ పేనో ఉంది కదా, మనం పే చేసేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. పేమెంట్ రిసిప్ట్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఎ ప్రింట్అవుట్ ఇఫ్ రిక్వైర్డ్. అవసరమైతే, ఇఫ్ రిక్వైర్డ్ అంటే ఇఫ్ అంటే అయితే, ఏమైతే అవసరమైతే మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం. ఈ విధంగా మనం ప్రాసెస్ రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ అని పెడితే ఒక పాయింట్ వస్తుంది ఎగ్జామ్ పర్పస్. సో ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ గురించి హౌ టు పే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరైనా అని అడిగారంటే జనరల్ థింగ్స్ ఎలా అడుగుతారు. అండ్ ఇవి మీకు కమ్యూనికేషన్ వాళ్ళకి ఎక్కువ ఇంటర్వ్యూలో బాగా యూజ్ అవుతాయి. ప్రాసెస్ అడుగుతారు. సో ఇక్కడ ఏ విధంగా చెప్పారో మిగతావన్నీ అలా రావాలి. సో ఎప్పుడైతే ఇంటర్వ్యూ కోసం మీరు ఆలోచిస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రాసెస్ అన్నిటిని చూడండి. అప్పుడు మీకు సంబంధించిన ప్రాసెసెస్ ఈజీగా వస్తాయి. సో నెక్స్ట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటర్వ్యూ అవ్వచ్చు, జనరల్ కన్వర్జేషన్స్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం యూజ్ చేయాల్సింది డైలీ రొటీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డైలీ రొటీన్ స్టెప్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఐ యూజువల్లీ గెటప్ ఎట్ 5 AM. ఐ యూజువల్లీ గెటప్. ఇక్కడ యూజ్ చేసే టెన్స్ ఏంటంటే
నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డైలీ రొటీన్ చెప్తాం. ఎందుకంటే రొటీన్ డైలీ చేసేవన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్, దానికి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఎస్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లో వస్తుంది. సో అది రావాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. ఈ స్ట్రక్చర్ వచ్చిందంటే ఇవి రాయొచ్చు. అండ్ ఫస్ట్లీ దెన్, ఆ తర్వాత, దెన్ అంటే తర్వాత. ఐ బ్రష్ మై టీత్, లేచిన తర్వాత బ్రష్ బ్రష్ చేస్తాం. అండ్ హ్యావ్ అదే టైంలో, అండ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ, పొల్లి తోముకున్న తర్వాత ఒక కప్ టీ తాగుతాం. నెక్స్ట్ ఐ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ వెళ్తాం, రిటర్న్ బై 7 AM. మార్నింగ్ వాక్ వెళ్ళి వెనక్కి వచ్చేస్తాను 7 AMకి. అండ్ నెక్స్ట్ ఐ టేక్ ఎ బాత్ చేస్తాను. ఆఫ్టర్ దట్ టేకింగ్ ఏ బాత్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. బాత్ కంప్లీట్ అయిన తర్వాత ఐ హ్యావ్ అంటే ఏంటి ఇక్కడ, చేస్తాను అంటే అది పూర్తి చేస్తానని. అండ్ లేటర్ ఐ స్టడీ అప్ టు 7 AM, అప్ టు అంతవరకు. దెన్ అంటే ఆ తర్వాత, లేటర్ అంటే తర్వాతే. ఐ మేక్ మై సెల్ఫ్ రెడీ టు గో కాలేజ్కి రెడీ అవుతాను నేను. ఐ మేక్ మై సెల్ఫ్ రెడీ, నేను రెడీ చేసుకుంటాను. అండ్ ఐ టేక్ మై బుక్స్ అండ్ లంచ్ బాక్స్ అండ్ వెయిట్ అట్ ద బస్ స్టాప్. ఇక్కడ ఆర్డర్లో వస్తున్నాయి అన్నీ, మీరు చేసి డైలీ రొటీన్ ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు. ఫర్ అవర్ కాలేజ్ బస్. సో అన్నీ తీసుకుని కాలేజ్ బస్ దగ్గరికి వెళ్తాం. అవర్ కాలేజ్ స్టార్ట్ అట్ 10 AM. మీ కాలేజ్ 9కి స్టార్ట్ అయితే అవర్ కాలేజ్ స్టార్ట్ అట్ 9 AM. అవర్ క్లాసెస్ స్టార్ట్ అట్ 9 AM. అవర్ కాలేజ్ స్టార్ట్స్ అట్ 10 AM. ఇలా వీ హ్యావ్ లంచ్ బ్రేక్ ఫ్రమ్ 1 PM to 2 PM. లంచ్ బ్రేక్ని కూడా మెన్షన్ చేశాడు. డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ టేక్ లంచ్ బ్రేక్లో ఎవరైనా లంచే చేస్తారు. అయితే మీరు కావాలంటే రాయండి, లేదంటే ఇది స్కిప్ చేసినా పర్వాలేదు. అవర్ క్లాసెస్ కంటిన్యూ. సో ఇలా కాలేజ్ డైలీ రొటీన్ మెన్షన్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ అయితే ఈ విధంగా మెన్షన్ చేయాలి. మీరు స్టూడెంట్స్ కాకపోతే మీరు ఆఫీస్ టైమింగ్స్ అవి మీరు మెన్షన్ చేయాలి. ఇన్ అవర్ క్లాసెస్ కంటిన్యూ ఫ్రమ్ 2 PM to 5 PM. సో అదే ఆఫీస్ అయితే ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్ ఐ వర్క్ ఫ్రమ్ 2 PM to 6 PM ఇలా మెన్షన్ చేయొచ్చు. ఆఫ్టర్ 5 PM ఐ గో టు ద ప్లే గ్రౌండ్ అండ్ ప్లే గేమ్స్ ఫర్ సమ్ టైమ్. కొంత టైం వరకు గేమ్స్ ఆడుకుంటాను. ఇక్కడెక్కడా కూడా వజ్ కానీ, ఈజ్ కానీ, యామ్ కానీ, ఎక్కడ ఆర్ కానీ చాలా వరకు లేవు. ఎందుకంటే ఇక్కడ వాడుతున్న టెన్స్ ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి ఏమీ ఉండవు. ఐ టేక్ ఏ బాత్ అండ్ వాచ్ టీవీ ఫర్ సమ్ టైమ్. బాత్ చేసిన తర్వాత టీవీ చూస్తానండి. ఐ హ్యావ్ డిన్నర్ అంటే ఫినిష్ చేస్తానండి అట్ 8 PM. ఆఫ్టర్ డిన్నర్ ఐ స్టడీ అప్ టు 10 PM. దెన్ ఐ గో టు బెడ్. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, నిద్రపోతాను. సో ఈ విధంగా మనం డైలీ రొటీన్ రాస్తాం. సో మీకు తగ్గట్టుగా డైలీ రొటీన్ రాయండి. సో నా టాస్క్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన టాస్క్స్ ఈ డైలీ రొటీన్ ఫినిష్ చేయండి. ఫస్ట్ ఇది నేర్చుకున్నారు, అవసరమైనప్పుడు అప్లై చేయండి. బట్ ప్రతిసారి వాట్ ఈజ్ యువర్ డైలీ రొటీన్ ఇంటర్వ్యూలో అడగొచ్చు. కాబట్టి మీ ఓన్ డైలీ రొటీన్ ప్రాక్టీస్ చేసి ఇక్కడ కామెంట్ సెక్షన్లో వద్దు, టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను కాబట్టి నాకు పెట్టండి, దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను చేస్తాను. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. సో ఖచ్చితంగా జాబ్కి అప్లై చేయడం రావాలి, ఎవరైనా అడిగినప్పుడు మీకు చెప్పడం కూడా రావాలి. సో జాబ్కి అప్లై చేసే ప్రాసెస్ ఏంటంటే, ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ జాబ్ అన్నప్పుడు ప్రతిదానికి ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ థింగ్ టు డూ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఏ జాబ్ ఈజ్ టు హ్యావ్ అవేర్నెస్ ఆన్ ద జాబ్ నోటిఫికేషన్. సో మనం జాబ్కి అప్లై చేసేయాలంటే మనకి ముందు ఉండాలి ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ మీద అవేర్నెస్ ఉండాలి. జాబ్ నోటిఫికేషన్స్ మనకి కొన్ని ట్రస్టెడ్ గ్రూప్స్లో కానీ లేదంటే వెబ్సైట్స్లో కానీ ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ న్యూస్ పేపర్లో కూడా వస్తాయి, అవి చూడాలని చెప్తున్నాం. అండ్ దే ఆర్ అడ్వర్టైజ్డ్ ఇన్ న్యూస్ పేపర్స్. యాక్చువల్లీ ఇది కూడా అదే చెప్తున్నాడు, ఎంప్లాయ్మెంట్ న్యూస్, ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటిలోనే చెప్తాడు. అయితే దెన్ యూ హ్యావ్ టు అంటే చెయ్యాలి, హ్యావ్ టు అంటే చెయ్యాలి అని, తప్పనిసరిగా చేయాల్సింది హ్యావ్ టు, యూ షుడ్, ఇవన్నీ చెయ్యాలి అని. సెలెక్ట్ ఏ నోటిఫికేషన్ ఆఫ్ యువర్ చాయిస్. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఏది అవసరం, శాలరీ కానీ జాబ్ దగ్గర ఉందని దాన్ని తగ్గట్టు మనం చూస్ చేసుకోవాలి. దెన్ ఆ తర్వాత అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ టు డూ ఈజ్ టు గో త్రూ ద జాబ్ డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద నోటిఫికేషన్. జాబ్ డిస్క్రిప్షన్లో మనకి నోటిఫికేషన్లోని జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చదువుకోవాలి. ఎందుకంటే జాబ్ బాగుంది, శాలరీ బాగుందని అప్లై చేయటం కంటే అక్కడ వర్కింగ్ అవర్స్ ఏంటి, దానికోసం మనం ఏమేం చేయాలి మొత్తం అన్నీ కూడా తెలుసుకున్నప్పుడే మనం క్లియర్గా చేయొచ్చు. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు ప్రిపేర్ ఎ రెజ్యూమే. జాబ్ ప్రిపేర్ చేస్తున్నామంటే CV రెజ్యూమే మనం ప్రిపేర్ చేయాలి. ఆల్రెడీ మీకు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ, మనకి ఉన్న CVని ఎప్పుడైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మనం మార్చాలి. దిస్ షుడ్ కంటైన్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్, objectives, education qualifications, work experience, strengths and details, references and finally declaration.
సో సివి గురించి మీకు తెలుసు, స్టార్టింగ్లో మీ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ రాస్తారు, తర్వాత ఆబ్జెక్టివ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్స్, డీటెయిల్స్, రెఫరెన్సెస్, అండ్ ఫైనల్లీ ఇంటర్మీడియట్లో సేమ్ ఇదే ప్యాటర్న్లో కరికులం అయితే రాసి ఉంటారు కాబట్టి అందరికీ ఐడియా ఉంటుంది. లెటర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఏ కవరింగ్ లెటర్ అలాంగ్ విత్ ద రెజ్యూమేతో పాటు మనం ఒక కవరింగ్ లెటర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఫైనల్లీ పోస్ట్ ద రెజ్యూమే, కవరింగ్ లెటర్ ఎన్వలప్ తీసుకుంటాం కదా, అది పోస్ట్ చేసి అలాంగ్ విత్ ద కవరింగ్ లెటర్ టు డిజిగ్నేటెడ్ అఫీషియల్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబర్ టైం. సో ఇంతకుముందు అయితే పోస్టులు ఉండే కాబట్టి అలా పోస్ట్ చేస్తాం, ఇప్పుడు నార్మల్గా మనం వెబ్సైట్లో అప్లై చేస్తున్నాం. సో ఎలా అయినా కానీ మీరు డిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి మెన్షన్ చేయాలంటే నోటిఫికేషన్ వస్తున్నాయి కదా అని మెన్షన్ చేస్తాం. తర్వాత ఆ నోటిఫికేషన్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఇక్కడ ఈ మీడియాలో దొరుకుతున్నాయి. అండ్ దాని తర్వాత నోటిఫికేషన్లో చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ చదవండి, చదివిన తర్వాత రిజ్యూమే ప్రిపేర్ చేయండి, సెండ్ చేయండి అన్నట్టు ఇక్కడ పంపడం జరిగింది. సో ఈ విధంగా జాబ్ ప్రాసెస్ని కూడా అప్లై చేసి ఇంకేముంటాయి లైఫ్లో రకరకాల ప్రాసెస్ అని అంటే, ఇప్పుడు వచ్చేది చూడండి, జనరలీ నిన్ను అడుగుతూ ఉంటారు. సపోజ్ ఏదైనా ఇంటర్వ్యూలో వాట్ ఆర్ యువర్ హాబీస్ అని అడిగినప్పుడు మై హాబీ ఈజ్ కుకింగ్ అని అన్నప్పుడు మీరు జస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూలో మనం వేసిన క్వశ్చన్కి తగ్గట్టే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మై హాబీ ఈజ్ కుకింగ్ అని వదిలితే అక్కడ నుంచి సో టెల్ అస్ హౌ టు మేక్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అని అన్నాడంటే ఇప్పుడు మీరు ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇక్కడికి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అని అడిగినారు, మీరు వేరే కర్రీ ఏదైనా చెప్పారనుకోండి, దానికి కూడా ఇదే రకంగా ఉంటుంది ప్రాసెస్. సో ఇది గమనించారంటే మీకు దానికి ఈజీగా ఉంటుంది. సో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ రెసిపీస్. దేర్ ఈస్ డిఫరెంట్ వేస్ టు ఇన్ విచ్ ఇట్ ఈజ్ మేడ్, బట్ బేసిక్ వెర్షన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫాలోస్. సో నార్మల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం చేయాలంటే టేక్ ఏ కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోండి. ఇన్ ఏ బౌల్, ఒక బౌల్లో తీసుకోండి, వాష్ చేయండి. బాస్మతి రైస్ తీసుకోండి, వాష్ చేయండి అని చెప్పాడు. దెన్ టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ స్పూన్ అండ్ యాడ్ 1 tablespoon ఆఫ్ ఆయిల్ అండ్ సాల్ట్ టు ఇట్. సో ఒక సాస్ పాన్ మీద మనం వాటర్ తీసుకుని దానికి టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయమంటున్నాడు. వన్స్ ఇట్ కమ్స్ టు ఎ బాయిల్ యాడ్ సమ్ వాష్డ్ రైస్. సో అది మరుగుతున్న టైంలో వాష్ చేసిన రైస్ని వేయమంటున్నాడు. సో ఈ విధంగా 1 by 1 స్టెప్స్ మనం చెప్తూ ఉండాలి. ఇప్పుడు రైస్ని బాగా వండడం గురించి అలా చెప్పాలి. కుక్ ద రైస్ టిల్ ఇట్ ఈస్ 3/4 డన్. 3/4 డన్ అయ్యేదాకా అంటే 3/4 వచ్చేదాకా మనం రైస్ని ఉడికించమని చెప్తున్నాడు. తర్వాత దాన్ని ఆరబెట్టడం ఎలాగా, డ్రైన్ ఆఫ్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్ అండ్ కీప్ ఇట్ అసైడ్. అంటే అన్నం వార్చాలని తెలుసు మనకి, దాన్ని ఎలా చెప్తున్నాడంటే డ్రైన్ ఆఫ్ అంటే ఏంటి, వార్చడం అని. ఎక్సెస్ వాటర్ని కిందకు పంపేయమని, అండ్ కీప్ ఇట్ అసైడ్ ఓ పక్కకు పెట్టమంటున్నాడు. అండ్ తర్వాత దాన్ని ఏం చేయాలి, ఆ రైస్ని ఏం చేయాలి, ఒక పాన్లో వేసుకుని ఆయిల్ యాడ్ చేయాలని చెప్తున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నా ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తాం, టేక్ ఎన్ అదర్ పాన్, ఇంకొక పాన్ తీసుకోండి, పుట్ 2 tablespoons ఆన్ ఇట్, 2 tablespoons ఆఫ్ ఆయిల్ ఇన్ ఇట్. అంటే ఆ రైస్ని తీసుకుని ఆయిల్ వేయమని చెప్తున్నాడు. అండ్ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ కానీ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ వేయాలని మనకు తెలుసు. మరి దాన్ని ఎలా చెప్తున్నాడు, అది జరిగినప్పుడు అంటే వెన్ ద ఆయిల్ గెట్స్ హీటెడ్, చాప్డ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ గివ్ ఇట్ స్టిర్. కలపమని చెప్పడానికి ఏం చెప్పాడు చూడండి, గివ్ ఇట్ ఏ స్టిర్. అవన్నీ వేసి కలపమంటున్నాడు. తర్వాత ఏం యాడ్ చేయాలి అనేది మనం క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇవన్నీ వెజిటబుల్ కాబట్టి ఇవన్నీ వేసేస్తాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే దెన్ యాడ్ ఫైన్లీ చాప్డ్ క్యారెట్, బాగా తరిగిన క్యారెట్లు, అండ్ shredded cabbage అండ్ డైస్డ్ క్యాప్సికమ్, బీన్స్ అండ్ గ్రీన్ పీస్. సో ఎలా యాడ్ చేయాలో కూడా చెప్పాము. సో యాడ్ అనే పదంతో అన్నిటిని. తర్వాత ఈ వెజిటేబుల్స్ని 5 minutes మనం బాగా ఉడికించిన తర్వాత నౌ సీజన్ ఇట్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్. దీనికి ఏం యాడ్ చేసాం, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయాలి. దెన్ గివ్ ఇట్ ఎ స్టిర్, మళ్ళీ కలపమని చెప్తున్నాడు. సో కలపమని చెప్పడానికి ఇలా వాడతాం. తర్వాత ఫ్లేమ్ పెంచాలి, ఎక్కువ టైం కుక్ చేయకూడదు. ఇది చెప్పడానికి ఏం చేయాలి మరి తర్వాత నెక్స్ట్, ఫ్రై ద వెజ్జీస్ ఆన్ హై ఫ్లేమ్ మీద వండమంటున్నాడు. బట్ డు నాట్ ఓవర్ కుక్, మాడచ్చకుండా ఉండమంటానికి డు నాట్ ఓవర్ కుక్, ఎక్కువగా ఉడికించొద్దు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు లాస్ట్లో కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అది ఎలా యాడ్ చేయాలి. నో
యాడ్ సోయా సాస్, లాస్ట్లో సోయా సాల్ట్, వెనిగర్ మీకు కావాలంటే ఆప్షనల్ అని ఎందుకు ఇచ్చాడు, కావాలంటే వేయాలి లేకపోతే లేదు. టు గివ్ వెజిటేబుల్స్. సో లాస్ట్లీ యాడ్ ద కుక్డ్ రైస్. ఇంకా యాడ్ అని చెప్పుకుని ఏమేమి యాడ్ చేయాలి అన్నీ యాడ్ చేయడం. ఇక్కడ వంటకు సంబంధించి ఏదైనా మీకు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా మెన్షన్ చేసినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. అండ్ గివ్ ఎ నైస్ మిక్స్ అండ్ సర్వ్ హాట్. లాస్ట్లో ఇది ఫినిషింగ్ టచ్. సో ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినట్టయితే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫ్రైడ్ రైస్, ఈ విధంగా చెప్తాం. సో ఇంకా ఫర్దర్గా మనకి నేర్చుకోవడానికి ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. సో బుకింగ్ ఎలా వచ్చామంటే మనం బస్సులో వచ్చామని చెప్తాం. బస్సులో వచ్చినప్పుడు హౌ టు బుక్ ఆన్లైన్ టికెట్ అని అడుగుతారు. సో దాని గురించి మనం ఇమీడియట్గా చెప్పగలిగి ఉండాలి. సో ఏదైనా క్వశ్చన్ ర్యాండమ్గా రావచ్చు. బుకింగ్ ఏ టికెట్ ఆన్లైన్ యూజింగ్ ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ఆన్ మొబైల్. సో ఏపీకి సంబంధించిన వాళ్ళకైతే ఏపీఎస్ఆర్టీసీ, అలాగే టీఎస్కి సంబంధించిన వాళ్ళకి టీఎస్ఎస్ఆర్టీసీ, వీటిలో బుక్ చేయడం ఎలాగా. ఆల్రెడీ మనం టికెట్ బుకింగ్ సంబంధించి జాబ్కి అప్లికేషన్ కాకుండా దానికి ముందు బిల్ పేమెంట్ చూసాం. సో ఎలక్ట్రిసిటీ బిల్, ఇప్పుడు ఇది కూడా దానికి దగ్గరగా ఉంటుంది. అవే టర్మ్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్లో చేస్తే లాభం ఏంటి అనేది ఒక వర్డ్లో చెప్పాలంటే కెన్ అంటే చేయొచ్చు. ఏం చేయొచ్చు, కస్టమర్ కెన్ బై ఏ టికెట్ త్రూ ఆన్లైన్ సిస్టమ్. అంటే మామూలుగా బయట టైం వేస్ట్ చేయడం కంటే ఆన్లైన్లో బెటర్ అని చెప్పడానికి బై ఏ టికెట్ త్రూ ద ఆన్లైన్ సిస్టమ్ వితౌట్ నీడ్ టు, అంటే అతనికి చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఏం చేయాల్సిన అవసరం లేదు, వితౌట్ నీడ్ టు క్యూ అప్ ఏ రిజర్వేషన్ కౌంటర్. రిజర్వేషన్ కౌంటర్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అని జస్ట్ ఒక వర్డ్ చెప్తున్నాడు. మీరు చెప్పొచ్చు కన్వీనియంట్గా ఉంటే. అండ్ బేసిక్గా నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటే నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ నెక్స్ట్ లెటర్ ఇలా పెట్టుకుని మనకి ఉన్న కమెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఆన్లైన్లో బుక్ చేస్తున్నాం కాబట్టి వెబ్సైట్ దగ్గరికి వెళ్ళాలి. వెబ్సైట్ దగ్గరికి వెళ్ళమని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓపెన్ ద ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ అని చెప్పాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ చూడాల్సిన ఆప్షన్స్ని గమనించు అని చెప్పడానికి ఇట్ విల్ షో అంటే అక్కడ చూపిస్తుంది వెబ్సైట్కి సంబంధించిన టెర్మినాలజీ ఇట్ విల్ షో. సో ఫ్రమ్ 2 ఆప్షన్స్ అక్కడ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మన తర్వాత ఏం చేయాలని చెప్పడానికి ఏం వాడతాం, మనం ఎక్కడ స్టార్ట్ అవుతాం ఎక్కడ ఎండ్ అవుతాం అనేది చెప్పాలి. వాళ్ళకి ఎలా చెప్తాం, దెన్ వీ హ్యావ్ టు అంటే చెయ్యాలి అని. ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఫ్రమ్ వేర్ వీ విష్ టు స్టార్ట్, ఎక్కడ స్టార్ట్ అవుతాం అది ఎంటర్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ తిరుపతి, సో తిరుపతిలో స్టార్ట్ అవుతాం అనుకోండి, అప్పుడు తిరుపతి ఎంటర్ చేస్తాం. దాని తర్వాత మనం ఏం చేయాలి, ఏ రోజు డేట్ ఆఫ్ జర్నీని చూజ్ చేసుకోమని ఇంగ్లీష్లో అలా చెప్తాం. దెన్ ఆ తర్వాత వీ హ్యావ్ టు సెలెక్ట్ అంటే మనం సెలెక్ట్ చేయాలి. ఏం సెలెక్ట్ చేయాలి, డేట్ ఆఫ్ అవర్ జర్నీ డేట్ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనకు వెబ్సైట్లో బస్సులు అనేవి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయని మనం కొత్తగా చెప్పే వాళ్ళకి చెప్పాలి. అది ఇంగ్లీష్లో ఎలా చెప్తాం, ద వెబ్సైట్ విల్ షో ద బస్సెస్ అవైలబుల్ అట్ డిఫరెంట్ టైమింగ్స్. వెబ్సైట్లో ఏం చూపిస్తుంది, వెబ్సైట్ బస్సెస్ అవైలబుల్ అట్ డిఫరెంట్ టైమింగ్స్లో అవైలబుల్ ఉన్న బస్సెస్ చూపిస్తుంది. సో మనం ఏం చేయాలి, కన్వీనియంట్గా ఉన్నది చూజ్ చేసుకోవాలి. అది ఎలా చెప్తాం మరి, ఆఫ్టర్ దట్ చూపించిన తర్వాత వీ హ్యావ్ టు సెలెక్ట్ అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు వచ్చిందంటే మీరు అలా చేయాలని చెప్తున్నాం. సెలెక్ట్ కన్వీనియంట్ బస్, మనకి కన్వీనియంట్గా ఉన్న టైం. సో ఈవినింగ్ కన్వీనియంట్ అయితే ఈవినింగ్, నైట్ జర్నీ కావాలంటే నైట్ పెట్టుకుంటారు. సో వీ వాంట్ టు చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. సో సీట్స్ కూడా మనకి నచ్చిన చోట సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి సీట్స్ గురించి ఎలా చూస్ చేసుకోవాలి, నచ్చిన సీట్ చూస్ చేసుకోమని ఎలా చెప్పాలి. సైట్ విల్ డిస్ప్లే లేదా సైట్ విల్ షో, ఇక్కడ వాడిన టర్మ్స్ చూడండి, అవే మీరు కూడా వాడండి. వేరే వెబ్సైట్స్ అయినా కానీ అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అవైలబుల్ సీట్స్ అండ్ వీ కెన్ సెలెక్ట్ ద సీట్ వీ వాంట్, మనకు కావాల్సిన చూస్ చేసుకోవచ్చు అనేదానికి వీ కెన్ అని అంటే ఇది ఎలా వాడచ్చు, మాట్లాడేటప్పుడు మనం చేయొచ్చు అని, ఏం చేయొచ్చు, సీట్ని సెలెక్ట్ చేయొచ్చు. సో వీ కెన్ సెలెక్ట్ ద సీట్ వీ వాంట్, మనకు కావాల్సిన సీట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత దాన్ని రిజర్వ్ చేసుకోమని చెప్పడానికి వీ హ్యావ్ టు రిజర్వ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు రిజర్వ్ ద సీట్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత పేమెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. పేమెంట్ ఎలా చేయాలని అంటే దెన్ అప్పుడు మనం సీట్ని సెలెక్ట్ చేసిన వెంటనే అది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఆస్క్ అస్ లేదా ఇట్ విల్ ఆస్క్ యూ అని చెప్పిన మిమ్మల్ని అడుగుతుంది అని చెప్పిన టు ఫీడ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ అవర్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ డెబిట్ కార్డ్ నెంబర్ కానీ అడుగుతుంది. లేదంటే ఇంకో రకంగా చెప్పొచ్చు, దెన్ కంప్లీట్ ద పేమెంట్ త్రూ బై ఎంటరింగ్ ద డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అని కూడా మనం అక్కడ అది ఫినిష్ చేయొచ్చు. సో ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ వెంటనే అని చెప్పడానికి ఆఫ్టర్ కొంతకాలానికి కొంత సమయానికి ఏం జరుగుతుందంటే
డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఓటీపీ వస్తుంది కదా, అది ఎలా చెప్తాం మరి? బుక్ అయిన తర్వాత మెసేజ్ వస్తుంది కదా ఏపీఎస్ఆర్టీసీ నుంచి. అయితే వీ విల్ రిసీవ్ ఏ మెసేజ్ ఫ్రమ్ ద ఆర్టీసీ. వస్తుంది అంటానికి రిసీవ్ అంటే తీసుకోవడం. ఎక్కడి నుంచి వస్తుంది? ఏపీఎస్ఆర్టీసీ విత్ కంప్లీట్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ జర్నీ, బస్ నెంబర్, టైం, సీట్ అన్నీ కలిపి మనకి జర్నీకి పెడతా ఉంటాడు కదా మెసేజ్. సో అది. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు టేక్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ ద టికెట్. దాన్ని ఏం చేయాలంటే ప్రింట్అవుట్ టికెట్ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం టికెట్ బుకింగ్ గురించి మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు ఎవరైనా మళ్ళీ ర్యాండమ్ పర్సన్ వచ్చి బయట ఏటీఎంలో మనం ఎలాగా మనీ విత్డ్రా చేయాలని మిమ్మల్ని అడిగాడు అని అనుకోండి. అప్పుడు మీరు ఎలా చెప్తారు? ఫస్ట్ మీకు ఏటీఎంలో బుక్ చేయడం, టికెట్ ఏటీఎంలో మనీ విత్డ్రా చేయడం మీకు వచ్చు. మరి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చెప్తాం? ఏటీఎం గురించి ఏదైనా చెప్పాలంటే మనకి ఏటీఎంలో ఎక్కువగా ఏ కార్డ్స్ వాడతారు? డెబిట్ కార్డ్స్ వాడతారు. సో డెబిట్ కార్డ్స్ వల్ల ఏంటి? మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న క్యాష్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో దీన్ని చెప్పడానికి డెబిట్ కార్డ్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఏటీఎం. మోస్ట్లీ యూజ్డ్ అంటే ఎక్కువగా వాడబడతాయి. అండ్ దే ఆఫర్ ద అవైలబిలిటీ టు విత్డ్రా క్యాష్ ఫ్రమ్ యువర్ సేవింగ్స్ అకౌంట్. మీ అకౌంట్లోంచి క్యాష్ తీసుకోవచ్చు. సో ఓకే చెప్పాం. ఇప్పుడు అసలు ప్రాసెస్ దగ్గరికి రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మెషిన్లో కార్డు పెట్టాలి, అంతే కదా. సో ఫస్ట్ ఇన్సర్ట్ యువర్ ఏటీఎం కార్డ్ ఇన్ యువర్ మెషిన్ అని చెప్తాం. సో ఇది చెప్పినప్పుడు గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది మీరు పెట్టిన తర్వాత అని కావాలంటే చెప్పచ్చు. యూ కెన్ మెన్షన్ ఆర్ నాట్ ప్లీజ్. అండ్ దాని తర్వాత కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం కనిపిస్తుంది మనకి? కార్డ్ మనం సరిగ్గా ఇన్సర్ట్ చేస్తే ఇఫ్ యూ ఇన్సర్ట్ ద కార్డ్ ప్రాపర్లీ, లేదంటే ఎలా చెప్పండి, ప్లీజ్ మేక్ ష్యూర్ ఇన్సర్ట్ యువర్ కార్డ్ యాజ్ పిక్చర్ షోస్. ఏటీఎం కార్డులో పిక్చర్ చూపించినట్టు మనం కార్డ్ ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాడు. ఒకవేళ అలా పెట్టకపోతే పిక్చర్ మెషిన్ విల్ నాట్ ఏబుల్ టు రీడ్. సో కార్డ్ ఎలా పెట్టాలో, ఎక్కడ బాడ్ కోడ్ ఉందో అటు సైడ్ పెడితేనే స్కాన్ అవుతుంది. ఇంకో చోట ఉండదు కదా, ఒక చోట అక్కడ ఉంటుంది. సో ఆ విధంగా పెట్టాలని మనం చెప్పాం. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలని అంటాం. దాన్ని ఏమంటాం? సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ అనే పదం పెట్టాను స్టార్టింగ్లో. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? లాంగ్వేజ్ సెలెక్ట్. సో సెలెక్ట్ ద లాంగ్వేజ్. ఎలాంటి లాంగ్వేజ్? మీకు నచ్చిన నువ్వు ప్రిఫర్ చేసే లాంగ్వేజ్. ఓకే. తర్వాత ఏం చేయాలి? పిన్ ఎంటర్ చేయమనాలి. దానికోసం ఎంటర్ ద పిన్ అని చెప్తాం. తర్వాత మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి అని చెప్పడానికి యూ విల్ సీ మెనీ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్తాం. సో ఆ ఆప్షన్స్ కూడా ఏంటి అని చెప్పాలంటే లైక్. సో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చెప్పిన తర్వాత ఎలాంటి అని చెప్పాలంటే లైక్ అని చెప్తాం. ఎలాంటిది? విత్డ్రా మనీ, డిపాజిట్ మనీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, బిల్ పేమెంట్, ఇవన్నీ కూడా చెప్తాం. సో నెక్స్ట్ ఏం చెప్పాలి మనం? దాంట్లో క్యాష్ విత్డ్రావల్ ఆప్షన్ చూపించుకోవాలి, విత్డ్రా క్యాష్ ఆప్షన్ చూస్ చేసుకోవాలని చెప్పాలంటే మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఈ వర్డ్ ఫార్మేషన్ ఇంపార్టెంట్. టు విత్డ్రా అని అన్నాడు. టు విత్డ్రా అంటే విత్డ్రా చేయడానికి ఏం చేయాలి? టు విత్డ్రా క్యాష్ సెలెక్ట్. ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. ఏం సెలెక్ట్ చేయాలి? క్యాష్ విత్డ్రావల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ అంటే మీకు వచ్చేసింది టు విత్డ్రా. సో టు రీచ్ కాలేజ్ వి మస్ట్ ఆన్ టైమ్, వి మస్ట్ గెట్ అప్ ఎర్లీ. కాలేజీలకి ఎర్లీగా రీచ్ అవ్వాలంటే మనం తొందరగా లేవాలి. కాబట్టి ఆ విధంగా టు అంటే అది చేయడానికి అనే సెంటెన్స్లో వాడతాం మనం. సో నెక్స్ట్ ఏం చెప్పాడంటే ఏటీఎం స్క్రీన్ విల్ షో వేరియస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. నార్మల్గా రకరకాల అకౌంట్స్ ఉంటాయి దాంట్లో. మరి అప్పుడు ఏం చేయాలి? మనం సేవింగ్స్ అకౌంట్ చూస్ చేసుకోమని అని అంటాం. దానికోసం సెలెక్ట్ యువర్ టైప్ అకౌంట్ టైప్ లేదా సెలెక్ట్ యువర్ టైప్ అకౌంట్. జనరల్ అందరూ సేవింగ్స్ అకౌంట్ నుంచి తీసుకుంటారు. సో సేవింగ్స్ అకౌంట్. సో దాని తర్వాత మనం ఏం చేయాలి? అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ ద అమౌంట్ యూ వాంట్ టు విత్డ్రా. సో దాంట్లో ఎంత ఉంటే అంత వస్తుంది, మనం ఎంత కొట్టినా ఉన్నదే వస్తుంది కాబట్టి సెలెక్ట్ ద అమౌంట్ యూ వాంట్ టు విత్డ్రా అని చెప్తాం. తర్వాత సో అదే విషయం కింద అక్కడే చెప్తున్నారు చూడండి, మన అకౌంట్లో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ కొట్టకూడదు. సో అది ఏం చేయాలంటే అలా జరగకుండా చూడు, అలా జరిగేలా చూడు అని చెప్పడానికి ఇక్కడ ఒక వర్డ్ వాడాడు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మేక్ ష్యూర్ అంటే అలా జరిగేలా చూడండి. మేక్ ష్యూర్ దట్ ఎలాగా? ద అమౌంట్ యు ఆర్ ఎంటరింగ్ ఈజ్ అంటే నువ్వు ఎంటర్ చేసిన అమౌంట్ నాట్ మోర్ దెన్ యువర్ అవైలబుల్ బ్యాలెన్స్. నీ అవైలబుల్ బ్యాలెన్స్ని మించకూడదు. ఇలాంటి సెంటెన్సెస్ ఫామ్ చేయడం వచ్చారంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది మీకు. అండ్ ప్రెస్ ద కరెక్ట్ ఆప్షన్. అంతా అయిపోయిన తర్వాత అది అమౌంట్ కరెక్టా కాదని అడుగుతుంది. సో ఎస్ కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఏం జరుగుతుంది, దాని తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలి. మనీ విల్ కమ్
ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడాం. మనీ విల్ కమ్ ఫ్రమ్ ద క్యాష్ డిస్పెన్సర్ మిషన్. సో ఆ తర్వాత మీ మనీ వచ్చేస్తుంది, తీసుకో కొంత టైంలో 30 seconds అలా చెప్తున్నాడు. అప్పుడు మనం దాన్ని ఎలా చెప్పాలి? యూ టేక్ యువర్ మనీ, లేదా యూ కెన్ టేక్ యువర్ మనీ విత్ ఇన్ 30 seconds. సో ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకుంటే ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేయడం కూడా మనకి ఈజీగానే వస్తుంది. అండ్ ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ రెడీ ఫర్ యువర్ కాలేజ్ రెగ్యులర్లీ. సో ఇక్కడ ఏదైనా అడుగుతున్నాడు. సో హౌ టు గెట్ రెడీ ఫర్ ద కాలేజ్ రెగ్యులర్లీ అని అడిగినప్పుడు ఎవరైనా కానీ ఏదైనా కొన్నిసార్లు మనం మంచి విషయాలు చెప్పాల్సి ఉంటుంది. సో ఐ మీన్ ఎవరైనా వచ్చి మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చినప్పుడు, లేదంటే ఎవరైనా మై బ్రదర్ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్, సో హౌ టు గైడ్ హిమ్ టు బీ రెగ్యులర్ టు కాలేజ్ అని ఏమన్నా అడిగారు అనుకోండి, తను గైడ్ చేయాలి. మరి ఎలా గైడ్ చేయాలి? సో జనరల్గా నువ్వేం చేస్తావు, నువ్వు ఎలా రెగ్యులర్గా వెళ్తావు అని చెప్పిన సందర్భాల్లో మీరు ఎలా మాట్లాడచ్చు. యూజువల్లీ ఐ వోకప్ ఎట్ 5 AM, వేకప్. అండ్ జనరల్గా ఏం టెన్స్ వాడతాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం ఇలాగ రెగ్యులర్ డైలీ రొటీన్ చెప్పినప్పుడు. అయితే యూజువల్గా మనం ఎప్పుడు లేస్తాం? 5 AM. మీరు ఎప్పుడు లేస్తారో ఆ టైం వేయాలి, 5 AM. అయితే ఆఫ్టర్ గెటింగ్ అప్, లేచిన తర్వాత ఏం చేస్తారు? ఐ గో టు వాక్ ఫర్ హాఫ్ ఎన్ అవర్, ఒక అరగంట పాటు వాకింగ్ చేస్తాం, లిటిల్ వాకింగ్, ఇవన్నీ కూడా చెప్పాలి. ఇంకా వాకింగ్ చేయడం వల్ల మనం అది నా లైఫ్లో ఒక పార్ట్, అది కూడా నన్ను హెల్తీగా ఉంచుతుందని చెప్పాలి. సో వాకింగ్ ఈజ్ ఎ టైనీ పార్ట్ ఆఫ్ మై లైఫ్, అది కూడా నా జీవితంలో ఒక భాగం. ఇట్ కీప్స్ మీ, అది నన్ను హెల్తీగా ఉంచుతుందని చెప్పడానికి ఎలా చెప్తున్నాడు? ఇట్ కీప్స్ అస్ అంటే ఉంచుతుందని. ఎలా ఉంచుతుంది? హెల్తీగా ఉంచుతుంది. వాకింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేస్తానని చెప్పాలి. ఎలా చెప్తున్నాడు? దెన్ అంటే ఆ తర్వాత. ఐ కమ్ బ్యాక్ టు హోమ్, తిరిగి ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చాక ఐ ఫినిష్ మై బాత్, లేదా ఐ హ్యావ్ మై బాత్, ఎలాగైనా చెప్పొచ్చు. బాత్ అండ్ ఆల్ అని పెట్టాడు చూడండి తెలివిగా. అంటే బాత్తో పాటు మిగతా అన్నీ ఇంకేముంటాయి అవన్నీ చేస్తాను. అండ్ తర్వాత చదువుకుంటానని చెప్పాలి. ఎలా చెప్తాం? సో ఇక్కడ నీట్గా మంచి రెగ్యులర్గా చేసే ప్రాసెస్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దెన్ అది అయిపోయిన తర్వాత చదువుతాను అని చెప్పడానికి ఐ స్పెండ్ 1 hour ఆన్ మై స్టడీస్. సో ఇక్కడ మంచి సెంటెన్స్ ఫార్మేషన్ ఇచ్చాడు. లేదా ఐ స్పెండ్ 5 hours ఆన్ మై స్టడీస్, ఎన్ని గంటలు చదివితే అన్ని గంటలు. తర్వాత ఐదర్ లెర్నింగ్ సంథింగ్, చదువుతాను లేదంటే ఏదైనా నేర్చుకుంటాను, డ్రాయింగ్ ఆర్ రైటింగ్, చాలా బాగా రాస్తున్నాడు, ఇవన్నీ చేసినట్టే. ఆ తర్వాత ఇట్ ఈస్ ఏ ప్రజెంట్ టైమ్ ఆఫ్ ఎనీ వన్ టు డూ దేర్ వర్క్ విత్ కాన్సన్ట్రేషన్. ప్రతి దాని గురించి మెన్షన్ చేస్తున్నాడు, ఎందుకంటే మనల్ని గైడ్ చేస్తున్నాడు. ఆ మార్నింగ్ టైం ఏదైతే ఉందో అది చాలా మంచి టైం. మంచి టైం అని చెప్పడానికి ప్లెజెంట్ టైం అని చెప్పాడు. అండ్ ఎనీ వన్ కెన్ డూ దేర్ వర్క్ విత్ కాన్సన్ట్రేషన్. మార్నింగ్ టైంలో చూడండి ఈ అబ్బాయి కాన్సన్ట్రేషన్తో చదువుకుంటున్నాడు. సో అలా ఏదైనా మనమైనా కానీ రెగ్యులర్గా మార్నింగ్ టైంలో చేసామంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను నిద్రపోయి లేచినప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఐ డిడ్ ఏ గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్, ఐ డ్రింక్. సో తాగుతాను అని చెప్పడానికి ఐ డ్రింక్, ఎందుకంటే సింపుల్ ప్రెజెంటెన్స్ కదా, రెగ్యులర్గా తాగుతాడు ఆ అబ్బాయి. అండ్ తర్వాత అబౌట్, తను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తాననేది చెప్పాలి. ఎప్పుడు చేస్తానని చెప్పాలంటే తను అబౌట్ 7:30 AM, 7:30 AM దగ్గర ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఇక్కడ చూడండి ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ మై బాత్ అని కూడా వాడచ్చు. సో సెంటెన్స్ ఫార్మేషన్ 2 రకాలుగా వచ్చిందంటే మీకు నచ్చినట్టు వాడచ్చు. అండ్ తర్వాత దెన్ ఐ పుట్ రిక్వైర్డ్ బుక్స్ ఇన్ మై బ్యాగ్. సో బుక్స్ అన్నీ, నాకు కావాల్సిన బుక్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుంటాను అనడానికి పుట్ అంటే ఉంచుతాను. ఎక్కడ రిక్వైర్డ్, కావాల్సిన బుక్స్, రిక్వైర్డ్ బుక్స్ ఇన్ మై బ్యాగ్ అని చెప్తాం. అయితే ఆ తర్వాత లంచ్ బాక్స్ తీసుకుని కాలేజ్ బస్ ఎక్కేస్తానని చెప్పాలి. మరి దానికి ఎలా చెప్తాం? ఎట్ అబౌట్ 8 AM అంటే ఆ టైం దగ్గర ఏం చేస్తాం? ఐ టేక్ మై లంచ్ బ్యాగ్ 1 by 1 చెప్పండి. ఐ టేక్ మై లంచ్ బాక్స్ అంటాం, లంచ్ బాక్స్ తీసుకుంటాం. అండ్ దాని తర్వాత గో టు ప్లేస్ వేర్ మై కాలేజ్ బస్ అరైవ్స్. ఇక్కడ బాగా ఉన్నది సెంటెన్స్ ఫార్మేషన్, ఇది నేర్చుకోవాలి. గో టు ప్లేస్, ఒక ప్లేస్కి వెళ్తాను, ఎక్కడ? వేర్, ఎక్కడైతే వేర్ మై కాలేజ్ బస్ అరైవ్స్, నా కాలేజ్ బస్ వస్తుందో అక్కడికి వెళ్తాను అని చెప్తున్నాను. అండ్ బస్సు వచ్చిన తర్వాత కాలేజ్కి అటెండ్ అయిపోతున్నాం ఎక్కేసి అని చెప్పడానికి ఎలా చెప్తాం? బస్సు వచ్చినప్పుడు అంటే వెన్, ఎప్పుడైతే బస్సు వస్తుందో వెన్ ద బస్ కమ్స్. బస్ ఎక్కుతాను అంటే చెప్పడానికి ఐ గెట్ ఇన్ టు ద బస్ అని అంటాం, ఐ గెట్ ఇన్ టు ద బస్ అంటాం. అంటే అటెండ్ ద కాలేజ్, ఆ తర్వాత కాలేజీకి అటెండ్ అవుతాం. సో ఈ విధంగా మన డైలీ రొటీన్ కూడా కాలేజీకి రెగ్యులర్గా ఉండాలంటే ఏం చేయాలన్నట్టు చెప్తున్నాడు. కాలేజీకి ఎలా రెడీ అవుతున్నాడు. సో స్టార్టింగ్ నుంచి ఇక్కడ అలా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఆ విధంగా మనం నీట్గా మెన్షన్ చేయొచ్చు. సో ఇన్ని చూసిన తర్వాత మీకు వొకాబులరీ నెమ్మదిగా పెరుగుతుంది, ఇవన్నీ ప్రాసెస్ ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలుస్తుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్
ద ప్రాసెస్ ఆఫ్ కాస్టింగ్ ఓట్ ఎలా వేయాలి అనేది ఎలక్షన్లో, ఇది జనరల్గా ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ హ్యావ్ యూ కాస్టెడ్ ఓట్ అండ్ తర్వాత ఇప్పుడు ఓట్ వేసావా అని అడిగిన తర్వాత సో టెల్ మీ హౌ టు క్యాస్ట్ ఓట్ డ్యూరింగ్ ద ఎలక్షన్స్ అని ఎవరైనా అడిగారంటే, ప్రాసెస్ అని అడిగారంటే అప్పుడు నేను మన ప్రాసెస్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనకు ఓటర్ లిస్ట్లో మన నేమ్ ఉండాలి, మనం తీసుకోవాలి. సో అది జరిగేలా చూడాలంటే మేక్ ష్యూర్, ఇంతకుముందు నేర్చుకున్న పదం. ఇప్పుడు ఇచ్చిన పదం ఏంటి, ఎన్ష్యూర్. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్, మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి అది ఉండేలాగా. ఏంటి, దట్ అవర్ నేమ్ ఈజ్ ఆన్ వాటర్ లిస్ట్. వాటర్ లిస్ట్లో మన పేరు ఉండాలి ముందు ఓటేయాలంటే, పేరు లేకుండా వెళ్ళి ఓటేయలేం కదా. సో ఫస్ట్ థింగ్ అది. అండ్ దాని తర్వాత మనం వాటర్ లిస్ట్లో నా పేరు ఉంది నేను ఓటేస్తానని వెళ్తే అయినవారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, వాటర్ స్లిప్ వెళ్ళి వార్డు మెంబర్ దగ్గర వాటర్ స్లిప్ తెచ్చుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే దాన్ని ఇంగ్లీష్లో అలా మెన్షన్ చేస్తాం. దెన్ ఆ తర్వాత వీ హ్యావ్ టు గెట్ ఏ వాటర్ స్లిప్. గెట్ అంటే పొందాలి, ఎక్కడి నుంచి, వార్డు మెంబర్ దగ్గర నుంచి. సో అయితే ఓటేయచ్చు ఇప్పుడు పర్వాలేదు. అలాగని మనకి వాటర్ స్లిప్ పట్టుకుని వెళ్ళినప్పుడు వెంటనే ఓటైనవారు. దానికోసం ఏం చేయాలి, రిక్వైర్డ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఉండాలి. సో దాన్ని ఎలా చెప్తాం, ఆల్సో దాంతోపాటు వి షుడ్ అంటే మనం చేయాలి. ఏం చేయాలి, వి షుడ్ హ్యావ్ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి, సమ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్. ఏముండాలి మన దగ్గర, డాక్యుమెంట్స్ ఉండాలి. ఎలాంటి డాక్యుమెంట్స్, ఆధార్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ బుక్, పాస్పోర్ట్ అండ్ ఎనీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ వన్. సో రీసెంట్గా నేను ఓటేసినప్పుడు నాకు ఆధార్ కార్డు లేదు. అప్పుడు అంతా ఎదుర్కొన్న తర్వాత నాకు పాన్ కార్డు దొరికింది, అది చూపిస్తూ ఓటేనిచ్చారు. అలాగని కార్డు లేకపోతే ఓటేనీరు. కాబట్టి ఇవన్నీ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం, అది మీకు ఆల్రెడీ తెలుసు కానీ దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా చెప్తారు, మనం చూపించిన ఎక్కడ పడితే అక్కడ ఓటేయడానికి లేదు. జనరల్గా పోలింగ్ స్టేషన్ కనిపించింది కదా వెళ్ళి ఓటేయనియరు కదా, మనకు చూపించిన బూత్కి వెళ్ళి ఓటేయాలి. అది మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటేనే, ఆఫ్టర్ హ్యావింగ్ స్లిప్, నీ దగ్గర స్లిప్ ఉంది, ఆ స్లిప్ ఉన్న తర్వాత, స్లిప్ ఐడెంటిటీ కార్డు నీ దగ్గర ఉన్న తర్వాత, ఆఫ్టర్ హ్యావింగ్ అంటే వీ హ్యావ్ టు అంటే మనం చెయ్యాలి. ఏం చేయాలి, గో టు ద పోలింగ్ బూత్ అలాటెడ్ టు అస్. పోలింగ్ బూత్కి వెళ్ళాలి. ఏ పోలింగ్ బూత్కి, అలాటెడ్ టు అస్, మనకి అలాట్ చేసిన పోలింగ్ బూత్కి వెళ్ళాలి, వేరే బూత్కి వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ క్యూ, డైరెక్ట్గా మనం వెళ్ళి ఓటేసేస్తామంటే ఈయనెవరు అక్కడ లైన్లో నిలబడాలి. కాబట్టి లైన్లో నిలబడాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ క్యూ. వీ హ్యావ్ టు అంటే మనం చేయాలి, ఏం చేయాలి, స్టాండ్ ఇన్ క్యూ, క్యూలో నిలబడాలి. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతారు, మనం ఏం చేయని అవసరం లేదు. అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ వెళ్తే వస్తారో వాళ్ళే చెక్ చేసుకుంటారని చెప్పాలి. మరి అది ఎలా చెప్తాం, ఫస్ట్ బెంచ్ అంటే మొదట వెళ్ళినప్పుడు కొన్ని బెంచెస్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు విల్ బి చెక్ బై ద పోలింగ్ ఆఫీసర్స్ అవర్ నేమ్. మన నేమ్ కరెక్టా కాదా లేదంటే నెమ్మదిగా ఓటేస్తున్నామని చూసుకోవడానికి పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు, నేమ్ చెక్ చేస్తారు. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో బెంచ్ ఉంది చూడండి, సెకండ్ బెంచ్కి వెళ్తాం. సెకండ్ బెంచ్ ఏం చేస్తుందంటే సమ్ విల్ మేక్ ద మార్క్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ పాయింటెడ్ ఫింగర్ నెయిల్ విల్ ఇండియలబుల్ ఇంక్. సో జనరల్గా ఓటేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వేసేస్తారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి మనం చెప్పాలి, డిస్క్రైబ్ చేసిన ప్రాసెస్. చరగని ఇంకొకటి వేస్తారు, అది వేసిన తర్వాత అప్పుడు ఓటుకి పంపుతారు. సో సెకండ్ బెంచ్ సమ్ వన్ విల్ మేక్ అంటే ఎవరొకరు మేక్ మార్క్ అంటే మార్క్ వేస్తారని చెప్పడానికి మేక్ మార్క్ అని వాడాడు. లెఫ్ట్ హ్యాండ్ పాయింటెడ్ ఫింగర్ ఎక్కడ వాడతారు, లెఫ్ట్ హ్యాండ్ పాయింటెడ్ ఫింగర్ మీద. అండ్ నెయిల్ విల్ బి ఇండియలబుల్ ఇంక్, అది మనకి చెరగదు అది. అండ్ తర్వాత థర్డ్ బెంచ్, మూడో బెంచ్ ఉన్న చూడండి, ఇక్కడ మూడో బెంచ్ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పాలి వాళ్ళకి. మనకి ఓటు వేసామని చెప్పడానికి వాళ్ళకి కూడా ప్రూఫ్ ఉండాలి కాబట్టి సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు. సో దే విల్ టేక్ అవర్ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ గివ్ అ స్లిప్. అవన్నీ జరిగాక మనకు స్లిప్ ఇస్తారు. ఆ తర్వాత మనల్ని ఎక్కడికి పంపుతారు, ఈవీఎం దగ్గరికి పంపుతారు, ఓటు వేయాలి అక్కడికి వెళ్ళి. సో ఇక్కడ ఓటు అని చూడండి, అక్కడ ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉంటుంది. సో అది మనం ఇంగ్లీష్లో అలా చెప్పాలి. సో ఇఫ్ వి గివ్ ది స్లిప్ టు ద పర్సన్ అట్ ఈవీఎం దగ్గర ఉన్న వాళ్ళకి ఇక్కడ తీసుకున్న స్లిప్ ఇస్తే, ఇఫ్ అంటే అలా జరిగితే దాన్ని వాడటం రావాలి. ఒకవేళ అలా చేస్తే అతను ఏం చేస్తాడు, హీ విల్, ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అని వాడుతున్నారు. హీ విల్ అలౌ అంటే అతను మనం అలౌ చేస్తాడు దేనికి, టు బ్యాలెట్ ద బాక్స్, ఓటు వేయడానికి. అండ్ తర్వాత బ్యాలెట్ బాక్స్ దగ్గరికి అలౌ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నచ్చిన సింబల్ నొక్కాలని చెప్పడానికి ఎలా చెప్తాం, అక్కడ ఏముంటుంది, దేర్ అక్కడ ఆన్ ద బ్యాలెట్ బాక్స్ మీద వీ హ్యావ్ టు ప్రెస్ ద బటన్ నియర్ ద సింబల్ వి లైక్. మనకి నచ్చిన సింబల్ మీద ప్రెస్ చేయాలి, దగ్గరున్న బటన్. నచ్చిన సింబల్ అంటే సింబల్ బాగుంటుందని కాకుండా మంచి పార్టీ ఏదైతే దాని మీద ప్రెస్ చేయాలి. తర్వాత ఫైనల్లీ తర్వాత ఏం జరుగుతుంది, మన ఓటు వచ్చేసిందని వాళ్ళకి చెప్పడానికి ఏం చేయాలి, లాస్ట్లోని వీ కెన్ సీ అవర్ ఓట్ ఆన్
WPAT. మనకి ఒక చిన్న ప్రింట్అవుట్ లాగా వస్తుంది ఓట్ మనం వేసిన దాని దగ్గర. సో ఈ విధంగా ఓట్ ప్రాసెస్ కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇలా మనం నేర్చుకునే కొద్దీ మనకి ప్రాసెస్ అనేది క్లియర్గా వస్తుంది. ఇక్కడ ఏం చేశాడంటే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్ప్రౌట్స్ ఏ విధంగా చేస్తామని అన్నట్టు అడిగాడు. సో ఎవరైనా ఇలా అడిగినప్పుడు మనం సేమ్ వొకాబులరీ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మనం ఆ స్ప్రౌట్స్ని ఏం చేస్తాం, దానికి వాటరింగ్ ఎలా చేస్తాం, ఎన్ని రోజులు ఉంచుతాం, ఇవన్నీ చెప్తే సరిపోతుంది. సో దానికోసం ఫస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ జనరల్గా ఏం చేస్తారంటే బీన్స్ తీసుకుంటాం, ఇక్కడ ఉన్న గింజలు తీసుకున్నాం, బీన్స్ తీసుకున్నాం. అయితే వీ హ్యావ్ టు పిక్ క్లీన్ అండ్ మిక్స్డ్ బీన్స్. సో వీ హ్యావ్ టు పిక్ బీన్స్ అని పెట్టుకున్న పర్లా, బీన్స్ తీసుకోవాలని చెప్తాం. ఆ తర్వాత మనం దాన్ని క్లీన్ చేయాలి అని చెప్పాలి. సో వీ హ్యావ్ టు క్లీన్ ద బీన్స్ ఇన్ ద వాటర్ అని చెప్పినా సరే పర్వాలేదు. లేదంటే వీ హ్యావ్ టు వాష్ ద బీన్స్, కడగాలి, క్లీన్ లేదా వాష్. ఎన్నిసార్లు కడగాలని కూడా ఇచ్చామనుకో 3-4 టైమ్స్. ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే ఎక్కడ క్లీన్ చేయాలి, ఇన్ క్లీన్ వాటర్, అయిపోయింది. అండ్ దాని తర్వాత ఈ బీన్స్ని మనం ఎలా నానబెడతాం, చిన్న బౌల్ తీసుకుంటాం. బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేస్తాం. వాటర్ వేసిన తర్వాత చిన్న క్లాత్లో కట్టాలి. ఇవన్నీ ఎలా చెప్తామంటే ఆఫ్టర్ దట్ అది ఎంత అయిపోయిన తర్వాత ఇన్ ఏ బిగ్ బౌల్, ఒక పెద్ద బౌల్లో సోక్ ద బీన్స్ విత్ వాటర్, నానబెట్టమని. సోక్ అంటే ఏంటి, నానబెట్టమని, ఇలాంటి వర్డ్స్ రావాలి వాటర్లో. అండ్ కవర్ ద జార్ విత్ డబుల్ లేయర్స్ చీజ్ క్లాత్ని డబుల్ లేయర్ అంటే 2 మడతలు పెట్టి క్లాత్లో చుట్టమంటున్నాడు. అండ్ తర్వాత దానికి రబ్బర్ బ్యాండ్ వేయమని కూడా చెప్పాలి. సో సెక్యూరింగ్ అంటే మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం ఎలాగా, ఇట్ విత్ రబ్బర్ బ్యాండ్ ఆన్ 1 ఇంచ్ అబౌవ్ ద బీన్స్. ఈ బీన్స్కి పైన మనం ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసి మూసేస్తున్నాం ఆ క్లాత్ని. తర్వాత నైట్ అంతా నానబెట్టమని చెప్పడానికి సోక్ ద బీన్స్ ఓవర్ నైట్ అంటే నైట్ అంతా చేయమని, నానబెట్టమని. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పడానికి మీరు ఇప్పటికే చాలాసార్లు చూశారు. ఆఫ్టర్ 24 hours, 24 గంటల తర్వాత ఏం జరుగుతుందంటే డ్రైన్ అండ్ రిన్స్ ద బీన్స్. మనం 24 గంటల తర్వాత డ్రైన్ అండ్ రిన్స్ అని వాడాడు చూడండి. వాషింగ్ మిషన్లో గమనిస్తాం ఇలాంటి పదాలు. బట్ ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ వాటర్ వేసారు కదా ఈ బీన్స్ని, వీళ్ళని ఏం చేశాడు ఇక్కడికి తీసుకొచ్చి ఆరబెట్టారు. సో ఆరబెట్టడం డ్రైన్, బీన్స్ త్రూ క్లాత్. అయితే వాటర్ నుంచి తీసేశారు. తర్వాత దెన్ డ్రైన్ అగైన్, వాటర్ పెట్టమంటున్నాడు. నెక్స్ట్ వీ హ్యావ్ టు స్టోర్ ద జార్ డార్క్ ప్లేస్, చీకటి ప్లేస్లో ఉంచమంటున్నాడు. ఆన్ ఇట్ సైడ్ ప్రాపింగ్ అప్ ద బేస్, సో ఎక్సెస్ వాటర్ డ్రైన్స్ ఇన్ టు ద పేపర్ టవల్స్. ఇంకిపోతుంది. సో ఆరబెట్టమంటున్నాడు. వీటిని ఒక చీకటి గదిలో పెట్టుకుని ఇక్కడ ఒక పేపర్ మీద పెట్టాం. ఎక్సెస్ వాటర్ ఏమైందంటే ఇంకిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. సో అలాగా వాటర్ నుంచి తీసేసాం. తర్వాత ఏం చెప్పాలి, డైలీ కొద్దిగా వాటర్ ఏమని చెప్పడానికి రిన్స్ అండ్ డ్రైన్ ద బీన్స్ ఆర్ లెంటిల్స్ ట్వైస్ ఏ డే, 2 సార్లు వాటిని తడపమని చెప్తున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, కొన్ని గంటల తర్వాత దానికి చిన్న చిన్న మొలకలు వస్తాయని చెప్పాలి మనం. దానికి ఆ మొలకలు మనం ఇక్కడ చూడండి, మొలకలు వస్తాయని మనం ఎలా చెప్పాలి, ఆఫ్టర్ 34 hours, ఎన్ని గంటలు అయితే అన్ని గంటల తర్వాత బీన్స్ ఆర్ లెంటిల్స్ విల్ గ్రో టైల్స్, తొక్కలు వస్తాయి, టైల్స్ అని పెట్టారు ఆ మొలకల పేరు ఇక్కడ. అయితే బీ రెడీ టు ఈట్, వాటిని తినొచ్చు. బట్ ద టేస్ట్ బెస్ట్ వెన్ టైల్స్ ఆర్ అబౌట్ 1/2 times యాజ్ లాంగ్ యాజ్ ద బీన్స్ ఆర్ లెంటిల్స్. సో బీన్స్ ఆర్ లెంటిల్స్కి కంటే సగం పెద్ద పొడుగ్గా ఉన్నప్పుడు వాటిని తింటే బాగుంటుందని చెప్తున్నాడు. ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాలి 3 days. దాన్ని మరి ఎలా చెప్తాం, ఫైనల్లీ రిన్స్ వెల్ అండ్ కవర్ ద జార్ లూజ్లీ. ఇక ఇప్పుడు తర్వాత టైట్గా పెట్టకూడదు, లూజ్గా పెట్టమని కవర్ జార్ చెప్తున్నాడు. అండ్ రిఫ్రిజిరేట్ ఫర్ 3 days, 3 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచమని చెప్తున్నాడు. సో ఈ విధంగా స్ప్రౌట్స్ని చేసాం. స్టార్టింగ్లో బీన్స్ తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం, తర్వాత దాన్ని సోక్ చేసాం. సోక్ చేసిన తర్వాత మనం ఓవర్ నైట్ ఉంచిన తర్వాత 24 hours ఉంచిన తర్వాత మళ్ళీ దాన్ని డ్రైన్ చేసాం, టవల్లో వేసాం, ఆరబెట్టాం. తర్వాత ప్రతిసారి మనం కొంచెం వాటర్ రిన్స్ చేస్తూ ఉన్నాం. 36 hours తర్వాత మొలకలు వచ్చినాయి. మొలకలు వచ్చిన తర్వాత ఎలా, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా మనం ఇంగ్లీష్లో చెప్పడం ఇప్పుడు నేర్చుకున్నాం. దాని తర్వాత ఇంకా మిగిలిన 4 processes నేర్చుకున్నాం. అంటే మనం ఇందులో ఏది అడిగినా కానీ మనం
ఎలాంటి ప్రాసెస్ అయినా చెప్పగలిగిన విల్లింగ్ వస్తుంది. సో ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ డ్రైవింగ్ లైసెన్స్. సో డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఎలా ఎలా అప్లై చేయాలి అనేది ఈ ప్రాసెస్ దీంట్లో వస్తుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ గురించి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. దానికి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్, ఇక్కడ మంచి కొత్త వొకాబులరీ వచ్చింది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అని చెప్పాలంటే, ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు రిజిస్టర్ విత్ గుడ్ డ్రైవింగ్ స్కూల్. ఒక మంచి డ్రైవింగ్ స్కూల్లో రిజిస్టర్ అవ్వండి అని చెప్తున్నాడు. తర్వాత డ్రైవింగ్ స్కూల్లో ఏం అడుగుతాడు అనేసి జనరల్గా ఫోటోగ్రాఫ్లో అడుగుతాడు, ఫామ్ ఫిల్ చేయమంటాడు. అది మనం ఎలా చెప్పాలి? దే విల్ రిక్వైర్. కొత్త వొకాబులరీ వచ్చింది చూడండి, ఇప్పుడు దాకలేదు. దే విల్ రిక్వైర్ అంటే వాళ్ళకి ఏం కావాలి? 2 photographs. వాళ్ళకి 2 photographs కావాలి. అండ్ యూ విల్ హ్యావ్ టు కంప్లీట్ ఎ ఫామ్. నువ్వు ఫామ్ కూడా ఫిల్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే లెసన్స్ స్టార్ట్ చేసుకోవాలి. సో దాన్ని ఏమంటాం? ఆఫ్టర్ దట్ యూ సైన్ అప్ ఫర్ ద లెసన్స్. లెసన్స్ స్టార్ట్ చేసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత మనకి జనరల్గా మనం పక్కనోడికి చెప్పేటప్పుడు ఇన్ని లెసన్స్ నేర్చుకుంటే మనకి డ్రైవింగ్ వస్తుంది అని చెప్పలేము. సో కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది, కొంతమందికి తక్కువ టైం పడుతుంది. దాన్ని ఎలా చెప్పాలి? నెంబర్ ఆఫ్ లెసన్స్ విల్ డిపెండ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్. ఎన్ని క్లాసులు నీకు కావాలనేది అక్కడ నీకు వచ్చిన డ్రైవింగ్ మీద డిపెండ్ అవుతుంది. అస్సలు రాలేనప్పుడు ఎక్కువ టైం పడుతుంది, లేదంటే నువ్వు క్విక్ లెర్నర్ అయితే కొంచెం తక్కువ టైం పడుతుంది. సో ఇది. అండ్ ఆ తర్వాత ఏం చేయాలంటే టెస్ట్స్కి అప్లై చేసుకోవాలి కదా. మరి దాన్ని ఎలా చెప్తాం? డ్రైవింగ్ స్కూల్ వాళ్ళే అప్లై చేస్తారని చెప్పాలి, అంతే కదా. ఆఫ్టర్ ద డ్రైవింగ్ స్కూల్ విల్ అప్లై టు ఆర్టీఏ డిపార్ట్మెంట్ ఫర్ యువర్ టెస్ట్. డ్రైవింగ్ స్కూలే మనకి టెస్ట్కి అప్లై చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ టెస్ట్లు ఎలా ఉంటాయి? ఫస్ట్ థియరీ టెస్ట్ ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా చెప్తాం? ఫస్ట్ యూ విల్ టేక్ ఎ థియరీ టెస్ట్. ఆ విషయం చెప్పేస్తాం. యూ విల్ టేక్ అంటే ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్లో చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? పార్కింగ్ టెస్ట్, రివర్సల్ టెస్ట్ ఉంటాయి కాబట్టి రివర్సింగ్ స్కిల్స్ మీద టెస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పాలి. సో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ యూ విల్ కమ్ బ్యాక్ ఫర్ షార్ట్ టెస్ట్. మళ్ళీ ఏ టెస్ట్ కోసం వస్తాం? షార్ట్ టెస్ట్ విచ్ విల్ ఎగ్జామైన్ యువర్ పార్కింగ్ అండ్ రివర్సింగ్ స్కిల్స్. పార్కింగ్ స్కిల్స్ అండ్ రివర్సింగ్ స్కిల్స్ మీద టెస్ట్ పెడతారని చెప్పాలి. విచ్ విల్ ఎగ్జామైన్, ఏ టెస్ట్ల గురించి మళ్ళీ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ వొకాబులరీ రావాలి, ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఏదైనా దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. విచ్ విల్ ఎగ్జామైన్, అవి మీ దేని టెస్ట్ చేస్తాయి? పార్కింగ్ స్కిల్స్, రివర్సింగ్ స్కిల్స్. తర్వాత ఇంకొక టెస్ట్లు కూడా పెడతారు కదా, షార్ట్ డ్రైవింగ్లో ఎలా, షార్ట్ డిస్టెన్స్లో ఎలా డ్రైవ్ చేస్తున్నాం అని. దాన్ని ఏమని చెప్తాం? ఫైనల్లీ చివరగా దెర్ ఇస్ అనదర్ టెస్ట్ విచ్ యూ డ్రైవ్ కార్ ఫర్ షార్ట్ డిస్టెన్స్. కొంత దూరం కారు నడిపి మనం వాళ్ళకి చూపించాలి, అది కూడా మెన్షన్ చేసాం. సో అనదర్ టెస్ట్ ఈజ్ విచ్ యూ డ్రైవ్ అంటే ఇంకో టెస్ట్లో ఇన్ విచ్, దేంట్లో అయితే నువ్వు డ్రైవ్ చేస్తావు. సో ఒక విషయం మెన్షన్ చేసిన తర్వాత అనదర్ టెస్ట్ ఇన్ విచ్, ఆ టెస్ట్లో ఏముంటుంది అని చెప్పడానికి అది వాడతాం. అండ్ తర్వాత మనం ఏం చెప్పాలి? ఒకవేళ లైసెన్స్ ఎప్పుడు వస్తుంది? టెస్ట్లు రాస్తే రాదు, టెస్ట్లో సక్సెస్ అవ్వాలి కదా. మరి దాన్ని ఎలా మెన్షన్ చేస్తాం? ఇఫ్ యూ ఆర్ సక్సెస్ఫుల్, ఒకవేళ నువ్వు సక్సెస్ఫుల్ అయితే ఎగ్జామినర్ విల్ టెల్ యూ ఇమీడియట్లీ. సక్సెస్ అయితే ఒక 10 రోజులు రిజల్ట్ ఇవ్వడానికి వెయిట్ చేయరు, అప్పుడే ఓకే నువ్వు సక్సెస్ అయ్యావు అని చెప్తారు. అండ్ దెన్ తర్వాత యూ విల్ ఫిల్ ద 1 or 2 more ఫార్మ్స్ బిఫోర్ గెటింగ్ లైసెన్స్. 2-3 ఫార్మ్స్ ఫిల్ చేశాక లైసెన్స్ వస్తుంది అని చెప్పేస్తాం. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వమన్నట్టు చెప్పడానికి రిజిస్టర్ విత్ డ్రైవింగ్ స్కూల్ అనే వొకాబులరీ వాడాం. అండ్ తర్వాత ఆఫ్టర్ దట్ లేటర్ అని చెప్పుకుంటే ఆర్టీఏ డిపార్ట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తుందని, విల్ టేక్ యూ ఏ థియరీ టెస్ట్ అని పెట్టాం. ఆఫ్టర్ దట్ అనుకుంటా మీరు ఇలా ఫినిష్ చేసుకుంటే సరిపోతుంది. సో అది అక్కడ వాడాల్సిన వొకాబులరీ. తర్వాత బ్రిక్స్ మేకింగ్ అనేది ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ రెడ్ బ్రిక్స్. సో ఇలాంటి కొన్ని పనులు కూడా మనకు రావాలి, నేర్చుకోవాలి. ఆ ప్రాసెస్ అలాంటిది. ఇది మీకు తెలియలేదు, బట్ తెలిసిన పనులు ఎలా చెప్పాలనేది కూడా ఈ వొకాబులరీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వస్తే మిగతా కూడా చెప్పేయగలుగుతారు అదేవిధంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఏముంటుంది? ఇటకలు తయారు చేయాలంటే ఇల్లు కట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా, బ్రిక్స్ అంటారు వాటిని. అయితే ఇక్కడ కావాల్సినవి ఏంటంటే ఇవి కావాలి అని చెప్పడానికి ఎలా వాడతాం? ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ బ్రిక్స్, రెడ్ బ్రిక్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్. సో ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ రెడ్ బ్రిక్స్ని తయారు చేసే ప్రాసెస్ ఇన్వాల్వ్స్ అంటే ఆ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయి? ప్రిపరేషన్ ఆఫ్ క్లే ప్రిపేర్ చేయడం, మౌల్డింగ్
డ్రైయింగ్ ఆరబెట్టడం, అండ్ బర్నింగ్ బాక్సెస్, మళ్ళీ వాటిని బర్న్ చేయడం. ఇది ప్రాసెస్. అయితే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, మనకి ముందు మట్టి ఉండాలని చెప్పాలి, క్లే ఉండాలని చెప్పాలి, బ్రిక్స్ తయారు చేయాలండి. సో యూ నీడ్ అని చెప్తే సరిపోతుంది. యూ నీడ్ అంటే నీకు అది కావాలని. ఏం కావాలి? క్లే. ఫర్ అంటే కోసం, దేనికోసం? ప్రిపరేషన్ ఆఫ్ ద బ్రిక్స్ ప్రిపరేషన్ చేయడం కోసం అది కావాలి. సో దాని తర్వాత ఆ క్లే ఎలాంటిది అనేది చెప్పాలి. క్లే ఎలా కలెక్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ప్యూర్ క్లే. ఒక బంకమట్టి కావాలి, అలాంటిది ప్యూర్గా ఉండాలి. అది అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇటుకలు సరిగ్గా తయారవు. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఇట్ ఫ్రమ్ డెప్త్ ఆఫ్ 200 mm. 200 mm డెప్త్ నుంచి తీసుకుంటే బెటర్గా వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత క్లీన్ ద క్లే ఆఫ్ స్టోన్స్. ఇప్పుడు మనం తయారు చేసినప్పుడు ఆ క్లేలో స్టోన్స్ ఏమి ఉండకూడదని చెప్పాలి. ఉండకూడదని చెప్పాలంటే సింపుల్గా క్లీన్ అని చెప్తే సరిపోతుంది. క్లీన్ ద క్లే ఆఫ్ స్టోన్స్. ఆ తర్వాత దాన్ని బాగా మనం ముద్ద కింద చేయాలని చెప్పడానికి ఏం వాడుతున్నాం చూడండి. దెన్ కన్వర్ట్ అంటే మార్చండి క్లేని. ఎలా కన్వర్ట్ చేయాలి? ఇంటూ లంప్స్ విత్ ఎర్త్ క్రషింగ్ రోలర్స్. దేనితోటి? రోలర్స్ బై యువర్ ఫీట్. మీ కాళ్ళతోటి రోలర్స్ తోటి దాన్ని ముద్ద కింద మార్చమని చెప్తున్నాడు. అండ్ తర్వాత ఇక్కడ చిన్న విషయం ఏం చెప్పాడంటే, ఒకవేళ మనం బ్రిక్స్ తయారు చేసేది తక్కువ మందితో తయారు చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాం అనే దాని గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఒకవేళ అంటే ఇఫ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్రిక్స్ ఈజ్ ఆన్ స్మాల్ స్కేల్, చిన్నగా తయారు చేస్తున్నాం అంటే వేల కొద్దీ తయారు చేయకుండా కొన్ని ఇటుకలు తయారు చేస్తున్నప్పుడు, బ్రిక్స్ తయారు చేస్తున్నప్పుడు మ్యాన్ పవర్ ఈజ్ చీప్. మనుషులతో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. దెన్ యూ కెన్ గో ఫర్ హ్యాండ్ మోల్డింగ్. సో మనుషులు కూడా కూలీ కూడా తక్కువకి దొరుకుతుంటే అప్పుడు మనం హ్యాండ్ మోల్డింగ్ అంటే చేతితో చేసేయచ్చు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు హ్యాండ్ మోల్డింగ్ గురించే చెప్తాం మనం వాళ్ళకి. అయితే దాంట్లో షేప్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఆ షేప్స్ ఎలా తయారు చేస్తాం? స్టీల్తో ఉన్న ఒక బాక్సెస్లో తయారు చేస్తాం. వాటి గురించి మనం మాట్లాడాలి. ఎలా చెప్పాలి? అవి ఇలా ఉంటాయి అని చెప్పాలంటే మౌల్డ్స్ ఆర్ రెక్టాంగులర్ షేప్. మౌల్డ్స్ ఎలా ఉంటాయి? రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. ఇంకా మేడ్ ఆఫ్ మౌల్డ్స్ అంటే ఇక్కడ బాక్సెస్ ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ ఇది ఏ ఆకారం ఉంటే అది ఆకారంలోనే ఇటుకు వస్తుంది. దాని మీద చిన్న సింబల్స్ కూడా వేస్తూ ఉంటారు. అయితే మేడప్ ఆఫ్ వుడ్ ఆర్ స్టీల్. వుడ్తో, చెక్కతో ఉండొచ్చు, స్టీల్తో ఉండొచ్చు. అండ్ ఆర్ ఇక్కడ ఆ మౌల్డ్స్ గురించి చెప్పాడు ఈ పాయింట్ అంతా. ఓపెన్డ్ ఎట్ బాటమ్, ఎట్ ద టాప్ అండ్ బాటమ్. టాప్లోని బాటంలోని అవి ఎలా ఉంటాయి? ఓపెన్గా ఉంటాయి. సో నౌ టర్న్ ద లంప్ ఇన్ టు ద బ్రిక్స్ అండ్ లెట్ దెమ్ డ్రై అప్. మనం చేసిన ముద్దను పట్టుకెళ్ళి బ్రిక్స్లో పెట్టమని చెప్తాం. నెక్స్ట్ ఆ తర్వాత అవి గట్టిపడతాయి అని చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తాం? ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ టెన్స్ వాడతాం. ఇన్ ది స్టేజ్, ఆ స్టేజ్లో ద బ్రిక్స్ విల్ గెయిన్. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నాం కదా, గెయిన్ అంటే పొందుతాయి. ఏం పొందుతాయి? హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్. సో ఆ తర్వాత హీట్ చేయాలి. ఎంతవరకు హీట్ చేయాలి అది కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది లాస్ట్ స్టేజ్ కదా హీట్ చేయడం. ద లాస్ట్ స్టేజ్ ఈజ్ బర్నింగ్ ఆఫ్ ద బ్రిక్స్ ఎట్ 1100 degrees centigrade. ఇక్కడ ఎలా చెప్పాడంటే లాస్ట్ స్టేజ్ ఈజ్ బర్నింగ్ ఆఫ్ ద బ్రిక్స్ ఎట్ 1100 degrees centigrade. బ్రిక్స్ని 1100 degrees centigrade దగ్గర కాల్చడమే లాస్ట్ స్టేజ్ అని చెప్పాలి. అండ్ తర్వాత ఒకవేళ ఈ హీట్లో ఏమన్నా కాంప్రమైజ్ అయితే మనకి బ్రిక్స్ సరిగ్గా ఉండవని చెప్పాలి. ఎలా చెప్తాం దాన్ని? ఒకవేళ అని చెప్పడానికి ఇఫ్ వాడతాం. ద హీట్ ఈజ్ లో. ఇఫ్ ద హీట్ ఈజ్ లో, ఒకవేళ హీట్ లోగా ఉంటే బ్రిక్స్ కాంట్ బి స్ట్రాంగ్. ఈ ఇటుకలు గట్టిగా ఉండవు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అది వాటిని చల్లార్చితే సరిపోతుంది, ఇటుకలు తయారైపోతాయి. ఇది చెప్పాలంటే ఎప్పుడైతే ఇటుకలు కూల్ అవుతాయో దాన్ని ఎలా చెప్తాం? వెన్ దే గెట్ కూల్డ్ లేదా వెన్ దే గెట్ కూల్డ్ మనకి ఏమొస్తాయి? యూ విల్ హ్యావ్ బ్రిక్స్ రెడీ. యూ విల్ హ్యావ్ రెడ్ బ్రిక్స్ రెడీ. సో ఈ విధంగా బ్రిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు ఏమంటే ఫెస్టివల్ గురించి కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు, సెలబ్రేషన్ ఆఫ్ ద ఫెస్టివల్ గురించి. అయితే ఫెస్టివల్ గురించి మనం చెప్పాలంటే జనరలీ ఫెస్టివల్ అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం దీపావళిని తీసుకున్నాం. దీపావళి అయితే ఆ ఫెస్టివల్ గురించి ఒక 2 words 3 words చెప్తాడు. ఇప్పుడు ఆఫ్ ద గ్రేట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, దివాళీ ఈజ్ గ్రేట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఇలా ఆ ఫెస్టివల్ గురించి కొన్ని వర్డ్స్ మనం చెప్తున్నాం.
అది మా ఫేవరెట్ చెప్పాలంటే, ఫేవరెట్ అని చెప్పాలంటే దివాళీ ఈజ్ మై ఫేవరెట్ వన్ లేదా ఫేవరెట్ ఫెస్టివల్ అని చెప్తాం. ఆ తర్వాత దాని గురించి ఇంకేమన్నా చెప్పాలంటే, అది దీనికి చిహ్నం అని చెప్పాలంటే ఏం చెప్తాం తెలుగులో? దానికి గుర్తు అని చెప్పాలంటే ఇట్ సింబలైజెస్ ట్రింప్ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్. చీకటి పైన వెలుగు సాధించిన విజయంగా, గుడ్ ఓవర్ ఈవిల్, మంచి మీద చెడు సాధించిన విజయం. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్నారంటే ఇలాంటి వాటికి మనం యూజ్ అవుతుంది. సో అయితే అక్కడ ఫెస్టివల్ అలా జరుగుతుంది. సో ఫెస్టివల్ గురించి ఎప్పుడైనా కానీ మనం ఏదైనా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా అడగచ్చు, లేదా జనరల్గా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఫెస్టివల్ ఎలా చేసుకున్నాం అంటే ఇలా చెప్పాలి, ఈ ప్యాటర్న్లో చెప్పాలి. ఎగ్జాక్ట్గా ఇది చెప్పమని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? ఫస్ట్లీ వి స్టార్ట్ క్లీనింగ్, పెయింటింగ్ అవర్ హౌస్ ఫ్యూ డేస్ బిఫోర్ ద యాక్చువల్ డే. జనరల్లీ ఫెస్టివల్ అంటే అందరూ ఇల్లు క్లీన్ చేసుకుంటారు, కుదిరితే పెయింట్స్ కూడా వేసుకుంటారు. సో దాన్ని చెప్పాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి స్టార్ట్ క్లీనింగ్, అంటే దీంతో మొదలు పెట్టడం. సో వి స్టార్ట్ క్లీనింగ్ అండ్ పెయింటింగ్ అవర్ హౌసెస్ చేస్తాం. దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎలా యాడ్ చేస్తున్నాడు? ఏ ఫ్యూ డేస్ బిఫోర్, కొన్ని రోజుల ముందే. ద యాక్చువల్ డే, అసలు రోజు ఏంటి? పండగ రోజు కంటే ముందే. దాంతోపాటు బట్టలు కొనుక్కోవడం కానీ, తర్వాత క్రాకర్స్ కొనుక్కోవడం కానీ చేస్తూ ఉంటాం. దాన్ని కూడా ఏం చేస్తాం? వి బై. మనం జనరల్గా వి బై న్యూ క్లాత్స్, కొత్త బట్టలు కొనుక్కుంటాం. అండ్ ఫ్యాన్సీ లైట్స్ కొనుక్కుంటాం. ల్యాంటర్న్స్ అండ్ క్రాకర్స్ కూడా కొనుక్కుంటాం. అండ్ తర్వాత క్రాకర్స్ని ఎండబెడతా ఉంటారు కొంతమంది. దానికి మనం ఏం చెప్పాలంటే పుట్ ద క్రాకర్స్ అండర్ ద సన్. పుట్ అంటే పెట్టడం. ఎక్కడ పెడతాం? అండర్ ద సన్. అండ్ దేనికోసం పెడుతున్నాం? టు డ్రై. ఈ విషయం రావాలి, టు డ్రై, ఎండబెట్టడం. అది ఎందుకు పెడుతున్నాం? సో దట్. ఇక్కడ సో దట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల దే వుడ్ క్రాక్ విత్ సౌండ్, మంచి సౌండ్ వస్తుంది, బాగా పేలుతాయి. మంచి సౌండ్తో బాగా పేలుతాయి. పేలకపోతే ఉపయోగం లేదు కదా. ఆ తర్వాత నెక్స్ట్ మనం హెడ్ బాత్ కూడా చేస్తామని చెప్పాలి. దాన్ని ఎలా చెప్తాం? అది ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ చేస్తామని చెప్పాలి. ఆన్ ద డే ఆఫ్ దివాళీ రోజున వి టేక్ ఏ హెడ్ బాత్ చేస్తాం ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో ఈ విధంగా సింపుల్గా చెప్పచ్చు హెడ్ బాత్ గురించి. అండ్ తర్వాత హౌస్ని డెకరేట్ చేసుకుంటాం, ముగ్గులు వేస్తామని చెప్పడానికి, తోరణాలు కడతామని చెప్పడానికి. ఆఫ్టర్ దట్, దాని తర్వాత వి డెకరేట్ అవర్ హౌస్ని డెకరేట్ చేస్తాం. దేనితో? విత్ రంగోలీ అంటే ఇక్కడ ఉన్నాయి ముగ్గులు, వాటితోటి. అండ్ తోరణాలతోటి మనం డెకరేషన్ అది చేస్తాం. తర్వాత స్వీట్స్ అవి ప్రిపేర్ చేస్తారని చెప్పడానికి వేరియస్, అంటే రకరకాల స్వీట్స్ అండ్ సావరీస్ ఆర్ ప్రిపేర్ ఎట్ హోమ్, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారని చెప్పుకుంటాం. దాని తర్వాత మనం ఏం చేస్తాం? స్వీట్స్ అవి ప్రిపేర్ చేసిన తర్వాత చాలామంది అయితే కొంతమంది విష్లు అవి సెండ్ చేసుకుంటూ ఉంటారు వాట్సాప్లో కానీ, లేదా రకరకాల సోషల్ మీడియా వెబ్సైట్స్లో కానీ. మనం దాన్ని ఎలా చెప్తామంటే విష్ అండ్ వార్మ్ విషెస్ టు అవర్ నియర్ అండ్ డియర్ వన్స్, లేదా విష్ అండ్ విషెస్ టు అవర్ ఫ్రెండ్స్ త్రూ సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇవన్నీ. అయితే ఇది కూడా చెప్తాం. గుడికి వెళ్తామని చెప్పాలి. ఎలా చెప్తాం? వి. ఎవరు వెళ్తారు? సబ్జెక్ట్ అంటే వి. ఎక్కడికి వెళ్తాం? వెర్బ్ గో. ఎక్కడికి వెళ్తాం? టెంపుల్. వి గో టు ద టెంపుల్. ఆ తర్వాత ఈవినింగ్ ఏం చేస్తాం? లక్ష్మీ పూజ చేస్తారు. అండ్ తర్వాత దీపాలు వెలిగిస్తారు. వాటిని ఎలా చెప్పాలి? ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ లక్ష్మీ పూజ తర్వాత ఎవ్రీ నూక్ అండ్ ద కార్నర్ ఆఫ్ ద హౌస్, ప్రతి మూల లైటెడ్ అప్ విత్ ట్రెడిషనల్ ఎర్త్ అండ్ ఆయిల్ ల్యాంప్స్. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ప్రతి మూల, ఇంట్లో ప్రతి మూల ఈజ్ లైటెడ్ అప్ విత్ ట్రెడిషనల్ ఎర్త్ అండ్ ల్యాంప్స్, దీపావళి వెలుగులతో నిండి ఉంటుంది అని. ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా, అలాగే ఇంట్లో మొత్తం ప్రతి మూల దీపాలు పెట్టుకుంటాం. తర్వాత ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ సెలబ్రేషన్ వస్తుంది అని చెప్పడానికి మనం ఎలా చెప్తాం? దెన్. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్. ఇక్కడ చూడండి, ద మోస్ట్ అవైటెడ్ అనేది మంచి వర్డ్. ఎందుకంటే బాగా ఎదురు చూసే పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ మొదలవుతుంది. ఇప్పుడు మొదలవుతుంది అసలైన సెలబ్రేషన్ అని చెప్తున్నాడు. అలాంటి వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఈజీగా మంచిగా మాట్లాడచ్చు. సో దెన్ ఆ తర్వాత ఏం చేస్తారు? క్రాకర్స్ వెలిగిస్తారు. ఆ తర్వాత సెలబ్రేషన్ అంతా ఉంటుంది కదా, దాన్ని ఎలా చెప్పాలి? సో వి ఫైర్ క్రాకర్స్ అండ్ ద ఎంటైర్ అట్మాస్ఫియర్ రివర్బరేట్స్ విత్ గ్రేట్ పాంప్ అండ్ స్ప్లెండర్. సో క్రాకర్స్ ఎప్పుడైతే వెలిగిస్తారో అందరూ ఇలా ఆహ్లాదకరంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అయితే
దాంట్లో కూడా నెగిటివ్ సైడ్ కూడా చూపించాడు. బట్ దే కాజ్ బోత్ నాయిస్ అండ్ ఎయిర్ పొల్యూషన్. ఆ క్రాకర్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా వస్తుంది కదా, సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మొత్తానికి కాల్చకుండా ఉండకూడదు, కానీ ఉంటే మంచిదే, బట్ ఎక్కువగా కాల్చకూడదని మనం ఒక మెసేజ్ ఇవ్వాలి అవతలకి చెప్పినప్పుడు. సో వి మస్ట్ లిమిట్. మనం అలా చెయ్యాలి అని చెప్పడానికి వీ హ్యావ్ టు అని వాడాం కదా, ఖచ్చితంగా అలా చేయకూడదని చెప్పడానికి వి మస్ట్ అని కూడా వాడతాం. వి మస్ట్ లిమిట్. లిమిట్ అంటే ఏం చేయాలి? తగ్గించాలి. యూజ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ డ్యూరింగ్ దివాళీ. దివాళీ అప్పుడు ఫైర్ క్రాకర్స్ని తగ్గించాలి అని చెప్తాం. ఈ విధంగా దివాళీ ఒక ఫెస్టివల్ గురించి మాట్లాడటం వచ్చింది. అండ్ దెన్ చాలా సింపుల్గా ఉండేది, మనల్ని అడిగేది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ. సో టీ పెట్టడం వచ్చా అని అడిగినప్పుడు, టీ ఎలా పెట్టాలని అడిగినప్పుడు మనం ఎలా చెప్తాం? సో ఇంగ్రీడియంట్స్, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? వాటర్ వేసుకుంటాం, మిల్క్ వేసుకుంటాం, షుగర్, టీ పౌడర్. సో ఇవి మనకు కావాల్సినవి, ఇవి మీ అందరికీ తెలుసు. బట్ దీంతో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించాలి. అది వెలిగించకుండా కింద ప్రాసెస్ చేసిన టీ తయారవుతుంది. కాబట్టి ఫస్ట్ టేక్ ఏ కప్ ఆఫ్ వాటర్. ఒక కప్తో వాటర్ తీసుకుని దాన్ని బర్న్ చేయమని చెప్పడానికి ఎలా చేయాలి? అది కూడా లో ఫ్లేమ్లో. వాటర్ ఇన్ సాస్ ప్యాన్లో మనం వాటర్ తీసుకుంటాం. పుట్ ఆన్ ద బర్నింగ్ స్టవ్. ఈ వెలుగుతున్న స్టవ్ మీద పట్టుకెళ్ళి ప్యాన్ పెట్టాం. పెట్టిన తర్వాత అది ఏమైంది? లో ఫ్లేమ్లో మండించాలి. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్పడానికి ఏం వాడతాం? వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్. వాటర్ బాయిల్ అవుతుంది. అప్పుడు ఏం యాడ్ చేస్తాం? టీ పౌడర్ యాడ్ చేస్తాం. అప్పుడు దాన్ని సింపుల్గా యాడ్, ఎన్ని స్పూన్లో కూడా మెన్షన్ చేయొచ్చు, 2 స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్. తర్వాత స్ట్రాంగ్గా టీ కావాలంటే ఏం చేయాలి? ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేయాలి. యాడ్ ఏ లిటిల్ మోర్, ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయి టు మేక్ ఎ బిట్ స్ట్రాంగర్. స్ట్రాంగ్ టీ కావాలని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయి. తర్వాత యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించాలి అని చెప్పడానికి. మరిగించడానికి ఏం చేయాలి? లెట్ ఇట్ బాయిల్. దాన్ని మరగనివ్వండి. ఎంతసేపు? ఫర్ 2 minutes, ఫర్ అబౌట్ 2 minutes, 2 నిమిషాల పాటు. తర్వాత ఇప్పుడు ఏం తయారవుతుంది? మీ అందరికీ తెలుసు, డికాషన్ తయారైందని చెప్పాలి. ఎలా చెప్తాం? నో ద డికాషన్ ఈజ్ రెడీ. సో డికాషన్ రెడీ అయింది. తర్వాత దానికి ఏం చేస్తాం? డికాషన్కి మిల్క్ యాడ్ చేస్తాం. దానికి ఏం చెప్పాలి? దెన్ అని ఇప్పుడు ఏం చేయమని? యాడ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ టు డికాక్షన్. ఆ డికాక్షన్కి మిల్క్ యాడ్ చేస్తాం. సో ఇంకా క్రీమీగా ఉండాలంటే ఇంకేం చేస్తాం? కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేస్తాం. సో టు బీ మోర్ క్రీమియర్. ఇక్కడ బీ ఫామ్ వాడారు చూడండి. టు బీ అంటే అలా ఉండడానికి. ఎలా ఉండడానికి? మోర్ క్రీమియర్, బాగా క్రీమీగా ఉండడానికి యాడ్ సమ్ మోర్ మిల్క్. క్రీమీగా ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ మిల్క్ యాడ్ చేయండి. తర్వాత హీట్ ఎలా పెట్టాలో కూడా వాళ్ళకి చెప్పాలి, ఎంతసేపు పెట్టాలో కూడా చెప్పాలి. మరి జనరల్గా ఏం చేస్తాం? కీప్ దిస్ ఆన్ వెరీ లో హీట్. సిమ్లో పెట్టి, తక్కువ హీట్లో పెట్టి ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్, ఇంకా కొంత టైం పాటు లో హీట్లో దాన్ని అలాగా బాయిల్ చేయండి. బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? షుగర్ అది యాడ్ చేసి తిప్పాలి. మరి షుగర్ అది యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా చెప్తాం? వెన్ మిక్చర్ కమ్స్ టు బాయిల్. ఇక్కడ చూడండి, కమ్స్ టు అనే వర్డ్ వాడాడు. వెన్ వాడాడు. ఎప్పుడైతే మిక్చర్ అంటే ఇదంతా కలిపింది, ఇక్కడ కొన్ని కలిపాం కదా, 2-3 ఇంగ్రీడియంట్స్ కలిపితే మిక్చర్ అంటారు. కమ్స్ టు బాయిల్ అంటే మరుగుతుందో. ఇక్కడ ఇంకో కమాండ్ ఇచ్చాడు, పుట్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్. బాయిల్ అయిన తర్వాత షుగర్ వేసి దాన్ని నెమ్మదిగా తిప్పమంటున్నాడు. దాని తర్వాత స్టవ్ ఆపేసి, ఆపకపోతే టీ ఉన్నది కదా, మరి టేక్ అవుట్ ద పాన్ తీసుకోమంటున్నాడు. దెన్ టర్న్ ఆఫ్ ద కెటిల్ స్టవ్ అండ్ టేక్ అవుట్ ద పాన్ తీసుకోమంటున్నాడు. అండ్ తర్వాత మనం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఆ టీయే కావాలి మనకి, కింద ఉన్న టీ పౌడర్ అవసరం లేదు కదా. మరి అప్పుడు ఏం చేస్తాం? ఫిల్టర్ ద మిక్చర్ ఇంటూ జగ్. దాన్ని ఫిల్టర్ చేస్తాం. నౌ ద టీ ఈజ్ రెడీ అని చెప్పుకుంటే మనకి ఇది ఫినిష్ అయింది. సో ఇప్పుడు దీని అంతటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ డిస్క్రైబింగ్ ప్రాసెస్లో ఫస్ట్, దెన్, నెక్స్ట్ అండ్ తర్వాత దాంతోపాటు ఉండేవి ఏంటంటే కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్, దెన్, నెక్స్ట్, లేటర్, లాస్ట్లో ఫైనల్లీ. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసుకుంటూ, ఎక్కడ చెప్పిన వొకాబులరీ యూజ్ చేసుకుంటే మీరు ఎలాంటి దాన్నైనా డిస్క్రైబ్ చేయొచ్చు. సో కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మీరు ఒకవేళ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మొదటగా నేను చెప్పిన టెన్స్ వీడియో చూడండి. టెన్స్ చూస్తే మీకు ఫుల్ ఐడియా వస్తుంది. అండ్ దాని తర్వాత ఈ వీడియో అండ్ అప్కమింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ మీద. అండ్ ఇదైతే ఇంగ్లీష్ ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంటర్ మీద ఇంకా వీడియోస్ కోసం కావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.